ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా బాగా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం నడిచేది డబ్బుపైనే కాబట్టి ఈ రోజుల్లో ఎంతగా డబ్బు సంపాదిస్తే అంతగా వాల్యూ మరియు గుర్తింపు ఉంటుంది. ఇక సహజంగా మనం పర్సులో ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా అది మనకు తెలియకుండానే నీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. చివరకు జేబులో చిల్లి రూపాయి కూడా మిగలదు. అలాగే ఆదాయం ఎంతున్నా కూడా ఆఖరికి ఈ రూపాయి కూడా మిగలదు. మిగలకపోవడం ఇంకా పొదుపు కాకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆర్థిక సమస్యలకు మన జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. అందులోనూ ఇది కూడా ఒకటి. అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమ్మవారికి ఇష్టమైన కొన్ని రకాల వస్తువులను మనం డబ్బు దాచే చోటు కానీ మరియు డబ్బులు పెట్టుకునే చోటు కానీ ఉద్యోగ వ్యాపార స్థలంలో కూడా ఉంచవచ్చు. ఇలా ఉంచడం వల్ల ఆ లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. మన ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక అనవసరమైన ఖర్చులైతే తగ్గిపోతాయి. మనం లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు గనుక పొందినట్టు అయితే అన్ని రకాల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఇక డబ్బుకి లోటు ఉండదు. మనం వృధా ఖర్చు తగ్గిస్తే అన్నీ కూడా కుదుట పడతాయి. ఆ వృధా ఖర్చు తగ్గాలి అంటే అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇక మనం ఆదాయం కొంచెం ఉన్నా సరే ఎక్కువగా పొదుపు చేయడానికి కూడా అమ్మవారి ఆశీస్సులు అవసరం. కాబట్టి కొంచెం ఆదాయం ఉన్న డబ్బు పొదుపు అవుతుంది. అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొన్ని వస్తువులు అమ్మవారికి ఇష్టమైనవి. ఇవి మన పర్స్లో పెట్టుకొని బయటకు వెళ్ళినట్టు అయితే కనుక మన జేబులో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది. ఎప్పుడు కూడా పర్స్ ఖాళీ కావడం అనేది జరగదు. అంతేకాకుండా పర్స్లో ఎప్పుడు డబ్బు ఉండడమే కాకుండా మనం ఆర్థికంగా కుదుట పడడం జరుగుతుంది. అంతేకాకుండా అనవసరమైన ఖర్చులు తగ్గి మన జేబు ఖాళీ కాకుండా ఉంటుంది. వృధా ఖర్చులు మనం ఎప్పుడైతే పెట్టాలి అనుకుంటామో ఆ సమయంలో వృధా ఖర్చులు పెట్టకుండా అమ్మవారు అడ్డుపడతారు. కాబట్టి మీరు బయటకు వెళ్ళే సమయంలో మీ పర్సులో ఇవి ఉంచుకొని బయటకు వెళ్ళండి. లేదంటే ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కూడా వీటిని ఉంచవచ్చు. అలా ఉంచినా పర్లేదు. మీరు డబ్బుని దాచే బీరువాలో అల్మారీలో కూడా వీటిని ఉంచవచ్చు. అలా ఉంచినా కూడా డబ్బు ఆకర్షితం అవుతుంది. అయితే ఈ సముద్రంలో దొరికే పెంకులు, చిన్న చిన్న గవ్వలు, శంకులు, ఇలాంటి పెంకులు సముద్రంలో దొరికేవి తీసుకువచ్చి మనం సహజంగా పూజ చేస్తూ ఉంటాము. అమ్మవారికి చాలా ఇష్టమైన శంకులు, గవ్వలు, గోమతి చక్రాలు వంటివి అమ్మవారికి చాలా ఇష్టం. అందులో ఇవి కూడా చిన్న సైజు ఉన్న పర్లేదు. సముద్రం నుండి తెచ్చుకున్న ఇలాంటి పెంకులను పర్స్లో పెట్టుకొని బయటికి వెళ్ళినట్టు అయితే కనుక మీ పర్స్ అనేది అస్సలు ఖాళీ కాకుండా ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. మీకు అవసరానికి తగ్గట్టుగా డబ్బు వాడుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మీ పర్సు ఎప్పుడు కూడా ఖాళీ కాదు. ఇంకా మీకు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. మీకు డబ్బుని పోగేసే మార్గాలు కూడా కనపడతాయి. మీరు డబ్బుని ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తారు. ఇక తరువాత తామర గింజలు. ఈ తామర పువ్వుకి అమ్మవారికి ఎంతగానో అనుసంధానమై ఉంది. ఇక ఆ విషయం మన అందరికీ తెలిసిందే. లక్ష్మీదేవతకి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందులోనూ తామర గింజలంటే కూడా చాలా ఇష్టం. ఇక ఈ తామర గింజలను కనుక మీరు పర్సులో పెట్టుకొని బయటకి వెళ్ళినట్టు అయితే మీ పర్స్ అనేది ఖాళీ కాకుండా ఉంటుంది. మీరు ఎంత డబ్బు తీసుకొని వెళ్ళారో అంతే డబ్బు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. ఇక మీకు ఎలాంటి ఆపద కూడా కలగదు. పోయే వచ్చే దారిలో కూడా అంతా శుభమే జరుగుతుంది. మీకు రావాల్సిన ధనం కూడా చేకూరుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ కష్టపడకుండానే చాలా సులభంగా సంపాదించే మార్గాలు అనేవి కనిపిస్తాయి. అంతే తప్ప అనవసరమైన ఖర్చులు మాత్రం పెరగవు. ఇంకా ఆర్థికంగా అనారోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీరిపోతాయి. ఇక మీకు పర్సు అనేది ఎప్పుడు కూడా ఖాళీ కాదు. అంతేకాకుండా ఈ రావి ఆకు కూడా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా పూజల్లో ఎంతగానో ఉపయోగిస్తాము. అందులోనూ రావి ఆకు పైన గనుక దీపాలను వెలిగించినట్టు అయితే మనకు చాలా మంచి పుణ్యఫలం కలుగుతుంది అని మన శాస్త్రాలలో తెలుపబడింది. అయితే ఈ రావి ఆకుని కూడా మనం పర్సులు పెట్టుకొని బయటకి వెళ్ళినట్టు అయితే గనక మీ పర్స్ అనేది అసలు ఖాళీ కాకుండా ఉంటుంది. ఇక మీ ఉద్యోగ వ్యాపార స్థలంలో లేదా మీరు డబ్బుని దాచుకునే స్థలంలో కూడా ఈ రావి ఆకుని ఉంచవచ్చు.
అలా ఉంచినా పర్లేదు, మీకు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక బియ్యం, మనం చాలా రకాల శుభకార్యాలలో బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. పూజలు చేసే సమయంలో కూడా, మనం కలశం పెట్టిన సమయంలో కూడా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ బియ్యం అనేది సిరి సంపదలకి కూడా ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బియ్యాన్ని కూడా మీరు కొన్ని పర్సులో పెట్టుకొని బయటకి వెళ్ళినట్టు అయితే గనక, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్స్ అనేది ఖాళీ కావడం, డబ్బుకి సమస్య రావడం ఇలాంటి పనులు జరగవు. ఆర్థికంగా మీరు చాలా కుదుట పడతారు. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు వల్ల మీకు ఎలాంటి లోటు ఉండదు. డబ్బు ఎప్పుడు మీ చెంతనే ఉంటుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులను కూడా తప్పకుండా పొందుతారు.